12/5/2025 జరిగే శ్రీ పైడితల్లి అమ్మవారి దేవరా మహోత్సవ చాటింపు కార్యక్రమం ఈరోజు జరిగింది. ఆలయ తలయారి పైడిరాజు చాటింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఆలయ అధికారులు, ప్రధాన పూజారి మరియు భక్తులు పాల్గొన్నారు. नामानि कृत्वा अभिवदन् यदास्ते येषु च प्रियतः भूत्वा जुहीयादाज्यमन्वहं श्रियपञ्चदश श्रीकामश्चतुर्निवेद महाकाली महालक्ष्मी महासरस्वतीश्वरूपिणीं वैडिमां पतिपतये नमः। आज्यनीराजनं समर्पयामि, नीराजनानन्तरं शुद्धाचमनीं समर्पयामि, सर्वोपचारपूजां समर्पयामि नमः।
నాడు 13వ తారీఖు చదువుకుడికి వస్తున్నారు కాబట్టి ఏవే మొక్కలను చల్లని చేసుకోవాలమ్మా. మన గ్రామ దేవత శ్రీ బైతలమ్మ వారిని 13వ తారీఖు మంగళవారం నాడు చదువుకుడు తీసుకొస్తున్నారు కాబట్టి ఏవే మొక్కలను అమ్మవారు చల్లని చేసుకోవాలమ్మా. ప్రతి సంవత్సరం జరుగు ప్రతి 6 నెలలకి జరుగు అమ్మవారి పండుగ అమ్మవారి పండుగ నుంచి చదువులు వచ్చే సందర్భంలో 12వ తారీఖున స్నాపనం అంటే వనగుడిలో స్నాపనం చేసి అభిషేకం చేసిన అనంతరం పూజారి గారింటికి వెళ్తాం. కోపేట పూజారి గారు పూజారి గారి నైవేద్యం ఏర్పాటు చేయడం. అప్పటి నుంచి రాత్రి 10 గంటలకి అంటే ఈ ఊరేగింపు భక్తులందరూ కలిసి అంటే కోలాటగాళ్ళు కానీ అలాగే రకరకాల వేషధాలతోటి ఊరేగింపు తిరుగుతూ వస్తూ ఆ తర్వాత పెద్ద చదివి స్నానగడ్డలో వెళ్ళి బట్టితోటి అమ్మవారి పసుపు కుంకం తీసుకురావడం. అలాగే మన్నాడు చదురుగుడు ఉదయం 6-7 గంటలకు చదురుగుడు వచ్చి అమ్మవారి సేమ్ ప్లేస్ పెట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం కూడా అలా జరుగుతుంది. దాని గురించి ప్రత్యేకించి 13వ తారీఖున వచ్చే భక్తులకు ఈ జూయిలాయన్ని ఏర్పాటు చేయడం, అలాగే ఫ్రీ దర్శనము దర్శన దర్శనము, అలాగే వాళ్ళకి వచ్చే వాళ్ళకి మంచినీళ్ళు వసతి, అలాగే మజ్జిగ అన్నీ ఏర్పాటు చేయాలి. ఈరోజు చాలా శుభదినం. మా ఆలయ తలయారి బైడ్రాజు బృందంతో ఇవాళ చాటింపు కార్యక్రమం జరిగింది. చాటింపు వచ్చి మంగళవారం 13వ తారీఖున అమ్మవారిని వనంగుడి నుండి చదువుగుడి తీసుకుని ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీ ప్రకారంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆనవాయితీ ప్రకారంగానే ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ముందుగా 12వ సాయంత్రం 4 గంటలకి అమ్మవారికి విగ్రహానికి పంచాభిషేకం చేసి అక్కడ నుండి ఊరేగింపుగా ఉక్కంపేటకి వెళ్ళి అక్కడ ఉక్కంపేటలో దగ్గర ఘటాలు తర్వాత ఈ విగ్రహం నుంచి రాత్రి 10 గంటలకి చిత్ర విచిత్ర వేషాలతో అంగరంగ వైభవంతో అమ్మవారు అక్కడ ఉక్కంపేట నుండి బయలుదేరి సుమారుగా 1 గంట సమయంలో ఆ ఘటాలు తర్వాత ఈ విగ్రహాన్ని కూడా అమ్మవారు గర్భగుడిలో నిశ్చయించాయి. తెల్లవారుజాము 3:30 సమయంలో మా ఆలయం తరఫున అందరం కలిపి ప్రతిచర్యలో ప్రతి భాగంలో అమ్మవారు దొరికింది కాబట్టి అక్కడ నుండి అమ్మవారిని ప్రార్థించి అక్కడ మట్టి రూపంలో ఆమె తీసి పశుభంగా మారి అక్కడ నుండి అమ్మవారిని తీసుకోవడం జరుగుతుంది. తెల్లవారి 6-7 గంటల సమయంలో ఈ చదురుగుడిలోకి రావడం జరుగుతుంది. అక్కడ నుండి 13వ తారీఖు నుండి మళ్ళీ అమ్మవారి ఉత్సవాలు తీర్మానోత్సవం, తొలేలోత్సవం తర్వాత ఉయ్యాలకమ్మాలోత్సవం కూడా 6 మాసాలు జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఆరోగ్యాలు పొందుతారని తెలియజేస్తున్నాం. ఇందు మూలంగా మీ అందరూ తెలియబడింది ఏమనగా మన గ్రామ దేవత శ్రీ బైతలమ్మ వారిని మంగళవారం నాడు 13వ తారీఖు చదువుకుడు తీసుకొస్తున్నాం కాబట్టి ఏవో మొక్కబడులు నమ్మవారు చల్లం చేసుకోవాలమ్మ. ఇందు మూలంగా మీ అందరూ తెలియబడింది ఏమనగా మన గ్రామ దేవత శ్రీ బైతలమ్మ వారిని 13వ తారీఖు మంగళవారం నాడు చదువుడికి వస్తున్నారు కాబట్టి ఏవో మొక్కబడులు నమ్మవారు చల్లం చేసుకోవాలమ్మ. మూలంగా మీ అందరికీ తెలియబడుతుంది ఏమనగా మన గ్రామ దేవత శ్రీ బైతలమ్మ వారిని 13వ తారీఖు మంగళవారం నాడు చదువుడికి వస్తున్నారు కాబట్టి ఏవో మొక్కబడులు అమ్మవారు చల్దన చేసుకోవాలమ్మా.
రాలేదా? బస్సు ఉందమ్మా. అలాగే మన గ్రామ దేవత శ్రీ పైడితల్లి తల్లి 13వ తారీఖు మంగళవారం నాడు చదువుకు వస్తుంది కాబట్టి ఏ మొక్కుబళ్ళున్నా అమ్మవారికి సలదానం చేసుకోవచ్చు. ఓహో ఇంత మూలంగా మీ అందరికీ తెలుగు భాష మేమనగా మన గ్రామ దేవత శ్రీ పైడితల్లి తల్లి 13వ తారీఖు మంగళవారం నాడు చదువుకు వస్తుంది కాబట్టి ఏ మొక్కుబళ్ళు ఉన్నా అమ్మవారికి సలదానం చేసుకోవాల్సిందండి. ఓహో ఇంత మూలంగా మీ అందరికీ తెలుగు భాష మేమనగా మన గ్రామ దేవత శ్రీ పైడితల్లి తల్లి 13వ తారీఖు మంగళవారం నాడు చదువుకు వస్తుంది కాబట్టి ఏ మొక్కుబళ్ళు ఉన్నా అమ్మవారికి సలదానం